మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు లేక ఎండిపోయిన పంట నష్టానికి 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అయితే రైతుల దీక్షకైతే కేటీఆర్ పిలుపు మేరకు రైతుల దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా మనం ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లా ధర్మపూర్లో అయితే ఉన్నాం. ఇక్కడ కూడా రైతుల దీక్ష అయితే కొనసాగుతుంది. మిగిలిన వివరాలు అడిగి తెలుసుకుందాం. మోసపూరిత హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదైతే ఎకరానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు, అదేవిధంగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలన్నిటికీ కూడా సాగునీరు అందించి వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి సకాలంలో కనీసం వరిధాన్యం కొనుగోలు కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు పంటలకు ఏదైతే క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామో ఆ ముచ్చటనే పూర్తిగా పక్కకు పెట్టి ఎంతసేపు రాజకీయాల గురించి కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఒక్కసారి 2022లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండితే ఈ రోజు ఈ వేసంగి 2024 వేసంగిలో ఎంత పంట పండుతుంది, దానికి కారణం ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉంటాయి. వాళ్ళు మననం చేసుకోవాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చిన్న పొరపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ వద్ద చిన్న 2 పిల్లర్లు కుంగితే కాపా డ్యామ్ కట్టి రోజు 5-6 వేల క్యూసెక్ల నీళ్లు ఈ నిమిషం వరకు కూడా వృధాగా పోతున్నాయి. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు మొత్తం తెలంగాణ ప్రాంతంలో పంటలను ఎండబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పటికే 100-150 మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. కళ్ళ ముంగట పంట ఎండిపోతే మనం అందరం రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. రైతులే ఈరోజు ఎక్కడికక్కడ పంటలను తగలబెట్టుకోవడం కావచ్చు, పచ్చని పంట పొలాలలో పశువులు మేయడం కావచ్చు, నీళ్లు అందాక అనేక రకాలైన బోర్లు వేసి ఈ రోజు పంటలను కాపాడుకోవడానికి విష ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినా కూడా ఈనాడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎట్టి పరిస్థితులలో రైతుల జోలే పట్టించుకోకుండా కేసీఆర్ గారేమో వైపు పొలాల పంట తిరిగితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిర్రో మా రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటలకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. క్వింటాల్కి 500 రూపాయలు ఏదైతే మీరు బోనస్ ఇస్తామని చెప్పారో ఆ బోనస్ ను వెంటనే విడుదల చేయాలి. ఎక్కడైతే సాగునీరు లేక ఈరోజు పంటలు ఎండిపోయాయో ఆ పంట పొలాలన్నిటికి కూడా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా నిన్న పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది పెద్దలు ఈశ్వరన్న గారి గురించి. వాస్తవంగా మేము లక్ష్మణ్ కుమార్ గారిని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న గతంలో 2009లో ధర్మాపురి నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉన్నది, ఈ నిమిషం ధర్మాపురి నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉన్నది దయచేసి మీరు తెలుసుకోవాలి. 40,000 ఆయకట్టు ఉన్నది. ఈ రోజు 1,26,000 ఎకరాలు స్టెబిలైజేషన్ చేసిన ఘనత కొప్పుల ఈశ్వర్ గారిది. ఆరపల్లి నుంచి మొదలుకుంటే నీకు చెక్యం వరకు అనేక లిఫ్ట్లు ఏర్పాటు చేసి ఈ రోజు పంటలకు సస్యశ్యామలంగా నీళ్లు అందించడం. గతంలో 2-3 సార్లు గోదావరి పరివాహక ప్రాంతాలలో పంటలు వేస్తే గోదావరి నదిలో కూడా నీళ్లు లేకపోతే ఈ ప్రాంత రైతులు రిక్వెస్ట్ చేస్తే గోదావరి నదిలోకి కూడా నీళ్లు ఇడిపించి ఆరపల్లి నుంచి దమ్మన్నపేట దాకా శివరాత్రి పేరు మీద నీళ్లు ఇడిపిస్తే గిట్ట ఈరోజు పంటలు పండి మా రైతులంతా బ్రహ్మాండంగా కూడా పంటలు పండించుకున్నారు. గ్రామాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది మా అందరిది. కానీ మీరు ఎటువంటి లెక్కలు చూడకుండా గతంలో ఒక ధర్మపురి సొసైటీ పరిధిలో 1,50,000 క్వింటాలు, జైన సొసైటీ చూసుకున్నట్టయితే 1,20,000 క్వింటాలు, పక్కపండు తిమ్మాపూర్ సొసైటీ చూసుకున్నట్టయితే గిట్ట దాదాపుగా 90,000 నుంచి 1,00,000 క్వింటాల ధాన్యం ముక్క ధర్మపురి మండలంలోనే వండింది. మీరు లెక్కలు ఏమాత్రం చూసుకోకుండా త్రాగునీటి సాగునీటి వసతులు ఏర్పాటు చేయకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని విమర్శించడమే ఏకైక లక్ష్యంగా, గత ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏకైక లక్ష్యంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దయచేసి విమర్శలు పక్కకు పెట్టి రైతులకు మద్దతుగా ఏదైతే మీరు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఎక్కడైతే సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయాయో ఆ పంటలన్నిటికి కూడా 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేమందరం ఈ రోజు రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపడుతున్నాం. దీనిపైన మా నాయకులందరం కలిసి
స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ చేయాలని చెప్పి మెమోరాండం ఇస్తాం. ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చిన మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే వరకు కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈనాడు అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖబర్దారుగా హెచ్చరికగా ఈనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈశ్వరన్న గారి ఆదేశానుసారం ఈ ధర్మపురి నియోజకవర్గ స్థాయిలో రైతు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. గతంలో వ్యవసాయం పండుగలా ఉన్నటువంటి వ్యవస్థలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండగా అని చెప్పేసి ప్రలోభపడతా ఉన్నారు. అదేవిధంగా అన్నం పెట్టే అన్నదాత అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఈ ప్రభుత్వం వైపు చూస్తా ఉన్నారు. అయినా కూడా ఈ రేవంత్ రెడ్డికి రైతుల యొక్క కష్టాలు కానీ అదేవిధంగా కర్షకుల యొక్క కష్టాలు కానీ కానరావట్లేదు. ఎందుకు అంటే అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డికి తప్పకుండా ఈ ఎన్నికల్లో తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో క్వింటాల్కి బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రకటించడం జరిగింది. అది వెంటనే అమలు చేయాలి. ఏదైతే కొనుగోలు చేసిరో వాటి క్వింటాల్కు 500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వచ్చేటువంటి యాసంగి పంటకు కూడా 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతులు చనిపోతే వారి యొక్క కుటుంబం ఆగం కావద్దని గత ప్రభుత్వం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏదైతే ఉందో రైతు బీమాను ప్రవేశపెట్టి రైతు కుటుంబాలను ఆదుకున్న సందర్భాలు ఉంటే ఈనాడు రైతులు అకస్మాత్తుగా మరణించిన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కనీసం పరామర్శించేటువంటి వాళ్ళకు టైం కూడా ఉండట్లేదు. ఎందుకు అంటే రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇది కాదు. కనీసం వారికి రైతు బీమా ఇచ్చేటువంటి కూడా ధ్యాస కూడా ఈ రేవంత్ రెడ్డికి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రజా వ్యతిరేక పాలనకి తప్పకుండా చరమగీతం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నిరసన ద్వారా నేను రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కగా అనండి, మీ నరనరాల్లో కోటి రత్నాల వీణ తాకి మీరు తెలంగాణ రైతుల వైపు చూస్తారేమో. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చూడండి. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సంపాదించిన కానీ డబ్బులను మాత్రం వండుకొని తినలేరు. అట్లా కష్టపడ్డ రైతుని మీరు ఎందుకు చిన్న చూపు చూస్తారో అర్థమైతే లేదు మాకు. మేము ఇట్లా రోడ్డు ఎక్కే పరిస్థితి ఎందుకు తెస్తుండ్రో అర్థమైతే లేదు. ఎందుకంటే మీరు తగిన సమయంలో పంటలకు నీళ్ళు ఇచ్చి మీరు రైతుల క్షేమం కోరుకున్నట్టయితే ఎవరైనా మీ పాలనకు సహకరిస్తారు. వాళ్ళకి తగిన బోనస్, తగిన రైతు బంధు, రైతు బీమా, ఒకవేళ ఏదైనా రైతు అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వాళ్ళ కుటుంబానికి రైతు బీమా, ఇవన్నీ మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకొని వాళ్లకు మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వరన్న గారి ఆదేశాల మేరకు ఇలా రైతు నిరసన దీక్ష ధర్మపురిలో చేపట్టడం జరిగింది. ఈ రోజు రైతులను చూస్తుంటే గుండె దొరకపోతుంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే చేపట్టిండో అప్పటి నుండి కూడా రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఒక ఆలోచనతోటి తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా ఒక దామాషా పద్ధతిలో పరిష్కారం చేసుకుంటూ మొదటగా 24 గంటల కరెంటు తీసుకొని, అసలు కరెంటు ఉంటుందా పోతుందా ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితుల్లో 24 గంటల కరెంటు తీసుకొని, కరెంటు తర్వాత ఇలా రైతు పెట్టుబడి పంట పెట్టుబడి తీసుకొని ఇలా 24 గంటల కరెంటు రైతు పెట్టుబడి ఇలా మద్దతు ధర ఇవన్నీ తీసుకొని రైతులను ఒక్కొక్కటిగా బాగుపరుస్తుంటే నీళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా తెలంగాణ మొత్తానికి నీళ్ళు ఇచ్చి ఇలా మంచి పంట పండే అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి ఇలా గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం లోపల ఇలా కాళేశ్వరం నీళ్లు కిందికి వదిలిపెట్టి ఒక 86-90 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఒక 2 పిల్లర్స్ డ్యామేజ్ అయితే దాన్ని బాగు చేసి ఆ నీళ్లు ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఆ నీళ్లను కిందికి వదిలిపెట్టి ఇలా రైతుల నోట్లే మట్టి కొడుతున్న రేవంత్ రెడ్డి గారికి రైతుల ఉసురు తగులుదని చెప్పి ఈ ధర్మపురి రైతుల నిరసన పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతుల గురించి ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇలా ఎన్నో అబద్ధాలు ఆడి ఇలా గద్దెనెక్కేందుకు తెలంగాణ రాష్ట్రంలో పట ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కేందుకు ఎన్నో అబద్ధాలు ఆడి పుట్టాడు అబద్ధాలు ఏది పడితే అబద్ధాలు ఆడి ఇలా మా ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇలా అవి నెరవేర్చకుండానే ఇలా 6 గ్యారెంటీల పేరిట 420 ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో అవి ఇట్లా నెరవేర్చకుండానే మళ్ళీ ఇప్పుడు ఇలా పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ కొన్ని అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. అవి ఏవైతే ఇలా అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఏదైతే 6 గ్యారెంటీలు
420 హామీలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాతనే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ నువ్వు ఓటాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.